హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అను మన తెలుగమ్మాయి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఆ రోజు వ్లాగ్ షూట్ చేసే ప్లాన్ ఏమీ లేదు, బట్ మీ కమెంట్స్ చదువుతుంటే కొంతమంది అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది పిల్లల్ని కొంచెం ఎక్కువ చూపించక్క, వాళ్ళు ఎలా ఎంగేజ్ అవుతారు, ఎలా ఏంటి మీ రొటీన్ షేర్ చేయండి, చాలా రోజులు అయిపోయింది అని అడిగారు. సో సడన్గా షూట్ చేయాలనిపించి దక్షిత్ని కిండర్ గార్డెన్ నుంచి పిక్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. సో అప్పటి నుంచి వ్లాగ్ షూట్ చేశాను. సో ఇక్కడైతే నేను వెళ్ళేటప్పటికే కొంచెం లేట్ అయింది. సో వెళ్ళి దక్షిత్ని పిక్ చేసుకొని వస్తున్నాను అనమాట. అండ్ ఇట్స్ బీన్ సో లాంగ్ అని నాకు కూడా అనిపించింది కొంతమంది అడిగినప్పుడు. నిజమే కదా, ఎప్పుడో మేము టూర్ వెళ్ళకముందు ఏప్రిల్లో అనుకుంటా డే ఇన్ మై లైఫ్ షూట్ చేశాను. సో మళ్ళీ ఇప్పుడు షేర్ చేస్తున్నా. అండ్ దక్షిత్కి బైసైకిల్ అంటే చాలా ఇష్టం. యూజువల్లీ మేము తన ట్రైసైకిల్ ఉంటుంది కదా, అది తీసుకొని వెళ్తాం అనమాట. ఆ రోజు నేను చాలా హర్రీలో ఉన్నాను, అంటే కొంచెం లేట్ అయింది అప్పటికి. ఇంకా తోసుకొని వెళ్ళేటప్పటికి ఇంకా లేట్ అవుతుందని ఫాస్ట్గా వెళ్ళిపోయాను అనమాట, గరాజ్ నుంచి తీసుకోకుండా. సో ఇక్కడ అదే అడుగుతున్నాడు, ట్రైసైకిల్ లేదని ఆ సైకిల్ గురించి అడుగుతున్నాడు. అండ్ ఇలా ఆన్ ది వేలో కొంచెం కబుర్లు చెప్పుకుంటూ వాడు రోడ్డు మీద చూసేవన్నీ చెప్తూ అలా ఇంటికైతే తీసుకొస్తాము. ఇలా వాక్ వేలో నడుచుకొని వస్తే చాలా కబుర్లు చెప్తాడనమాట. అంటే ఆ వ్యాన్స్ దగ్గర ఆగి ప్లే గ్రౌండ్కి వెళ్దామని అడుగుతాడు అక్కడ నుంచొని. బట్ అషిత ఉంది కదా, ఇంకా ఆఫ్టర్నూన్ 2 అవుతుందని చెప్పి నేనైతే ఆపను. కమ్ కమ్ సరిగ్గా properly stand up, stand up, stand up, అండ్ పిల్లలు ఎప్పుడైతే ఇలా కిండర్ గార్డెన్స్కి వాటికి వెళ్తారో ఒక డిసిప్లిన్ అండ్ ఒక రొటీన్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా అలవాటు అవుతుంది. అండ్ దక్షిత్లో మేము ఆ చేంజ్ చూసినప్పుడు మాకు అనిపించింది అనమాట, అంటే పిల్లలు ఇంత ఫాస్ట్గా ఎదిగిపోతున్నారని అనిపిస్తుంది. అప్పటి వరకు ఇంట్లో మన దగ్గర ఉంటే వాళ్ళకి ఆ లీనియన్స్ ఉంటుంది, అంటే పేరెంట్సే కదా ఏమన్నారు. అండ్ ఎంత కిండర్ గార్డెన్లో ఎంత స్ట్రిక్ట్గా వాళ్ళ చెప్పిన రూల్స్ అన్నీ ఎంత పర్ఫెక్ట్గా ఫాలో అవుతారో, ఇంటికి వచ్చేటప్పటికి అవన్నీ తప్పిపోతాయి అనమాట. పేరెంట్స్ అనేటప్పటికీ వాళ్ళకి ఏమంటారు, అది తెలిసిపోతుందేమో అనిపిస్తుంది నాకు. అక్కడ స్ట్రిక్ట్గా లైన్లో నుంచుంటారు, కూర్చుంటారు. ఇంటికి వచ్చాక మన మాటలు అస్సలు వినరు. అండ్ ఇక్కడ ఫస్ట్ రాగానే ఎవ్రీడే ఇదే రొటీన్ అనమాట. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ డోర్ తీసుకొని పైకి వచ్చి ఆల్మండ్ అడుగుతాడు. దక్షిత్కి ఆల్మండ్స్ బాగా అలవాటు. నేను నానబెట్టి ఉంచుతాను అనమాట డేకి ఒక 3 to 4. అవి డే టైంలో అడుగుతూ ఉంటాడు, అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. ఇస్తే తింటూనే ఉంటాడు అనమాట, అంత ఇష్టము. బట్ సోక్డ్ ఆల్మండ్స్ మంచిదే కదా అని చెప్పేసి ఇంకా అవి ఇస్తాను అనమాట. నట్స్ అవి బాగానే తింటాడు, డ్రై ఫ్రూట్స్ అవి. అందుకే నేను డ్రై ఫ్రూట్ పౌడర్ దక్షిత్కి పెట్టడం మానేశాను, ఎందుకంటే అది 2 ఎక్కువైపోతాయని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇంకా అది నోట్లో పెట్టుకొని ఏదో ఒకటి నోట్లో పెట్టుకొని అప్పుడు షూస్ తీసి, బ్యాగ్ తీసి, జాకెట్ ఉంటే జాకెట్ తీసి అన్నీ ఒక ఫామ్లో చేస్తాడనమాట. బట్ రాగానైతే ఫస్ట్ ఏదో ఒకటి అడుగుతాడు. ఇక్కడ కూర్చొని షూస్ అవి ఇప్పుతాడనమాట. తీసి తన షూస్, సాక్స్ అన్నీ లోపల పెట్టి తన ర్యాక్లో తనే పెడతాడు. బ్యాగ్ అన్నీ ఎక్కడ పెట్టాలి ఏంటి అని అన్నీ తెలుసు. అండ్ దక్షిత్కున్న ఇంకొక మంచి అలవాటు ఏంటంటే ఏదైనా చేసినప్పుడు పర్ఫెక్ట్గా చేస్తాడనమాట. ఏదో వేసేసామో పెట్టేసామో అన్నట్టు కాదు, ఏది ఎక్కడ ఎలా పెట్టాలో అచ్చంగా అలానే పెడతాడు, పొజిషన్తో సహా. మాకు భలే అనిపిస్తుంది అది చూసినప్పుడు. అండ్ ఇంకా బ్యాగ్ పెట్టేసి ఇంకా స్టార్ట్ చేస్తాడనమాట. నేను బాక్స్ అదంతా చెక్ చేస్తాను, అండ్ తర్వాత వాటర్ ఇస్తాను. ముందు వాటర్ తాగమంటే ఏదో ఒకటి తినకుండా వాటర్ తాగడనమాట. అండ్ నేను కంప్లీట్గా డే అండ్ నైట్ మొత్తంలో ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే కొంచెం మిల్క్ ఇస్తాను. వచ్చాక బాటిల్ తీ, క్లోజ్ ఇట్, గుడ్. అమ్మకి ఇచ్చి.
అమ్మకి ఇచ్చేయి. అండ్ మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి క్యారెట్ ఫ్రై చేశాను. అషిత ఈ మధ్య ఫుడ్ అసలు సరిగా తీసుకోవట్లేదు, ఎందుకో తెలీదు. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అస్సలు సరిగా తినట్లేదు. అందుకే నార్మల్గా మా రెసిపీ స్టార్ట్ చేశాను అనమాట, కొంచెం కారం అవి లేకుండా. అండ్ ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్తానండి, ఎస్పెషల్లీ అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి మనకి డాక్టర్ అపాయింట్మెంట్స్ గమ్మున దొరకవు. అండ్ పిల్లలకి ఇక్కడ టానిక్స్ సిరప్స్ అంత ఈజీగా ఇవ్వరు, అండ్ మంచిది కూడా కాదు అంటారు. అందుకని ఎప్పుడైనా పిల్లలు ఫుడ్ తినలేదనుకోండి, కొంచెం స్టమక్ అప్సెట్ అయినా, ఎలాంటి ఫుడ్ డైజెషన్ ప్రాబ్లం ఇలాంటివి ఉన్నప్పుడు నేను ఫాలో అయ్యే చిన్న చిట్కా, వాటర్లో వామ్ వేసి కొంచెం మరగబెట్టి చల్లారాక అవి 1 to 2 స్పూన్స్ పడతానమాట. సో దానివల్ల వాళ్ళకి డైజెషన్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా క్లియర్ అయిపోతుంది కదా. సో ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి తప్పకుండా. అండ్ ఇక్కడ ఇంకా క్యారెట్లో కొంచెం కొబ్బరి, ఫ్రెష్ కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి తురుము వేశాను. సో ఇది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి బాగానే ఉంటుంది. అండ్ అషికి ఇప్పుడు డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తున్నాను, ఎందుకంటే తను అన్ను తినడానికి ఇష్టపడట్లేదు. సో తను కంఫర్టబుల్గా తినే ఫుడ్ ఏదన్నీ అన్నీ ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇక్కడ కొత్త కుక్వేర్ ఐటమ్స్ తీసుకున్నాను నా కోసమే, జర్మనీ తెచ్చుకోవడానికి ఇండస్ వ్యాలీ నుంచి. నా ఫేవరెట్ బ్రాండ్ అయిపోయింది ఇది, ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్స్ క్వాలిటీ ఎంత బాగున్నాయి. సో ఇందులో కొత్తగా ఒక ఫ్రెండ్ చెప్పిందనమాట, ఈ కడాయి చాలా బాగుంది ట్రై చేయంటే, నా దగ్గర కూడా లేదు. అండ్ ఇందులో మాకు ఇండక్షన్ బేస్డ్ కూడా వస్తాయి. అండ్ మీరు చూసారా ఎంత బాగుందో, వెడల్పుగా ఫ్రైడ్ రైస్ కానీ రైస్ ఐటమ్స్ కానీ ఏదైనా చేసుకోవడానికి చాలా బాగుంటుంది అని మా ఫ్రెండ్ చెప్తే విత్ లిడ్ వచ్చింది. నాకు బాగా అనిపించింది. అండ్ మా మదర్కి చెక్ చేయమంటే తను చెప్పారనమాట, హెవీగా ఉంది బాగుందని. అండ్ ఎప్పుడైనా ఈ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నప్పుడు కొంచెం హెవీగా ఉండాలన్నమాట. ఇండస్ వ్యాలీ ఏంటంటే 100% టాక్సిన్ ఫ్రీ ఉంటాయి అండ్ కెమికల్ కోటింగ్ అస్సలు ఉండదు. నేను ఇందులో ఆల్మోస్ట్ ఒక 2.5 to 3 years నుంచి వాడుతూనే ఉన్నాను. నాకు బాగా అనిపించి ఇంకొన్ని కూడా తీసుకున్నాను అనమాట. అంటే న్యూ రిలీజ్ ఏమన్నా వస్తే చూస్తాను, సో అందులో ఆర్డర్ చేసుకున్నా, మీకు కూడా షేర్ చేస్తున్నా. అండ్ నన్ను ట్రస్ట్ చేసి తీసుకున్న వాళ్ళు చాలామంది నాకు చాలా మంచిగా చెప్పారు, బాగుందండి మీ కూపెన్ కోడ్ యూస్ చేసి తీసుకున్నా అని చెప్పి. సో ఇప్పుడు కూడా ఎవరికైనా కూపెన్ కోడ్ కావాలంటే స్క్రీన్ పైన ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్. అండ్ ఇప్పుడు ఏవో ఆఫర్స్ రన్ అవుతున్నాయి అండ్ వీళ్ళు ఎప్పుడూ ఆఫర్స్ రన్ చేస్తూనే ఉంటారు. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా పర్చేస్ చేయండి. అండ్ వీటిలో కూడా లీటర్స్లో డిఫరెన్స్ ఉంటాయి అనమాట, సైజెస్లో. సో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో ఇవి కూరలకైనా, సాంబార్కైనా, బిర్యానీస్కైనా అన్నిటికీ బాగుంటాయి. సో మమ్మీకి చెప్పానమాట, ఆ కడాయిలో ఏదైనా ఫ్రై చేసి చూడు, నాన్ స్టిక్కీయా అని తెలుసుకోవడానికి అనమాట. బేసిక్గా ఈ స్టెయిన్లెస్ స్టీల్ కడాయిస్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఇది అస్సలు మెయిన్ చేయమంది ఏంటంటే ఆలు ఫ్రై చేయమని చెప్పాను, ఎందుకంటే చాలామందికి ఫ్రైస్లో ఆలు ఒకటే స్టిక్ అవుతూ ఉంటుంది కదా. సో ఆలు ఫ్రై చేసి చూడు ఎలా ఉంటుందో అని చెప్పాను. అది చిన్నగా షూట్ చేయని కూడా చెప్పాను. సో మమ్మీ అందుకే షూట్ చేశారనమాట. సో చూడండి మీరే, చాలా బాగుంది ప్రొడక్ట్ అయితే. నన్ను ట్రస్ట్ చేసే వాళ్ళైతే తప్పకుండా తీసుకోవచ్చు. నాకైతే బాగా అనిపించింది. మెయిన్ స్టీల్లో ఎప్పుడైనా హెవీగా ఉండేది తీసుకోండి, అప్పుడే కింద స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో నా కూపన్ కోడ్ లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. నాకైతే బాగా నచ్చింది, ఎప్పుడెప్పుడు ఇక్కడికి తెచ్చుకుంటానా అని నేనైతే వెయిట్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ అబౌట్ మై న్యూ ఏమంటారు న్యూ కిచెన్ వేర్ షాపింగ్ అనమాట. దక్షిత్ ఎల్లు డస్ట్బిన్లో పోయి. అషమ్మా అన్న కొట్టాడా? ఎందుకే అషమ్మ? దా దా అమ్మ దగ్గరికి రా, అమ్మ దగ్గరికి రా. దావే అషమ్మ, దావే అషమ్మ. దా పార్టీకి వెళ్ళావా? సో ఎవరైతే అషి అండ్ దక్షిత్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ కోసం వీడియో డెడికేట్ చేస్తాను. మొన్ననే అన్నారు వాళ్ళు ఫైట్స్ కూడా పెట్టండి అక్క అని చెప్పి. బేసిక్గా మీరు నమ్మరండి, దక్షిత్ కిండర్గార్టెన్ నుంచి వచ్చాక అస్సలు టైం సరిపోవట్లేదు. అండ్ ఈ మధ్య నాకు హెల్త్ సరిగా బాగుంటలేదు అనమాట. అది కమింగ్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఏమైంది అని. అందుకే వీడియోస్ అంత ఫ్రీక్వెంట్గా పెట్టలేకపోతున్నాను అండ్ టైం కుదరట్లేదు. బేసిక్గా ఈ వీళ్ళిద్దరూ వచ్చాక ఇప్పుడు అషిత డే బై డే పెరిగే కొద్దీ ఎలా ఉందంటే, ఇందాక చూసారు కదా ఏడుస్తుంది, ఎందుకంటే వెళ్ళి వాడు ఏది ఆడుకుంటే అవన్నీ కదిపేస్తుంది. వాడు ఇలా తోస్తాడనమాట, ఇంకా ఏడ్చేస్తుంది
గట్టిగా. ఇదే ఫైట్స్ అనమాట, ఇంక కంటిన్యూస్గా దీని మీదే ఉంటారు. వాళ్ళిద్దరిని సపరేట్ చేయలేక నా ప్రాణం తోక్కొస్తుంది అసలు. ఇది ఏదైనా తీసుకుంటే వాడు వచ్చి అది కావాలంటాడు, వాడు ఏదైనా తీసుకుంటే ఇది కావాలంటది. అసలు నార్మల్గా ఉండదు సింగిల్గా హ్యాండిల్ చేయడం. అండ్ దక్షిత్ వచ్చాక ఒక్క నిమిషం కూడా పడుకోదు, ఓన్లీ నైట్ మాత్రమే పడుకుంటుంది అనమాట. సో అలా ఉంటాయి వీళ్ళ ఫైట్స్. నాకు షూట్ చేయడం కాదు కదా, ఆ టైంలో బీపీ చాలా హైలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికీ చెప్తే అర్థం కాని ఏజ్. అసలు అరుస్తూ ఉంటాను ఒక్కొక్కసారి, ఇంకా ఏం చేయలేని పరిస్థితి అనమాట. అసలు ఇంకా షూట్ చేసే ఆలోచన ఏముండో నాకు. ఆ రోజు చాలా వాంటెడ్లీ షూట్ పెట్టుకున్నాను అనమాట చేద్దామని. అప్పుడు కూడా ఏడుస్తుంటే నాకు గుర్తొచ్చింది, ఇక్కడ ఇలా ఆడుతూ ఉంటుంది అనమాట. సో వాడు ఏదన్నా నేను చెప్తాను సోఫా ఎక్కి ఆడుకో, పైన పెట్టి ఆడుకో అని, అందిందంటే లాక్కొని ఎగరేస్తుంది థింగ్స్ అన్నీ. సో వీళ్ళిద్దరివి కొన్ని క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను. సో వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి ఎంజాయ్ చేయండి. దా ఇగో వీడియో తీస్తే ఇలారా దక్షిత్, కమ్ హియర్. ఎక్కడికి? వీడియో తీస్తే ఇలారా దక్షిత్, కమ్. స్టైల్కి ఏం తక్కువలే. దక్షిత్వి ఏదన్నా రికార్డ్ చేద్దామంటే అస్సలు నేను ఫోన్ ఆన్ చేశానంటే చెప్పేవి కూడా చెప్పడనమాట. వాడికి తెలియకుండా షూట్ చేయాలి. ఒక్కొక్కసారి చాలా రేర్గానే ఏదైనా నేను షూట్ చేస్తున్నానని తెలిసినా సరే వాడు చెప్తాడు, లేదంటే అస్సలు చెప్పడు. ఈవెన్ మా పేరెంట్స్ వీడియో కాల్లో ఉంటారు కదా, సో వాడు ఏదైనా చెప్పినప్పుడు నేను వీడియో కాల్ చేపించి చెప్పరా అంటే అసలు ఒక్క నిమిషం కూడా ఫోన్ దగ్గర ఉండడు, ఉన్నా చెప్పడనమాట. సో అలా ఉంటుంది. మా పేరెంట్స్ కూడా అదే అంటాడు, ఇంక వీడియోలో చూసుకోవడమైనా ఎప్పుడైనా అని. అండ్ వాడికి తెలియనకుండా నేను ఎప్పుడైనా చూపిస్తూ ఉంటాను అనమాట, రికార్డ్ చేసావు లేకపోతే వాళ్ళని వీడియో కాల్ చేసి సైలెంట్గా ఉండమని. అండ్ ఇదిగోండి పార్ట్ ఆఫ్ ద గేమ్ అనమాట ఇది. వాళ్ళిద్దరూ ఆడుకొని ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇద్దరు కలిసి ఒక కుండీ పగలగొట్టేశారు. లక్కీగా ఇద్దరికి ఏం అవ్వలేదు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఇదిగోండి మంచిగా ఉన్న పాట్ని ఇలా పగలగొట్టేశారనమాట. ఇద్దరు కొట్టుకున్నారు, ఏడ్చారు కాసేపు. ఏడ్చుకొని నేను వచ్చేలోపు పగిలిపోయింది అనమాట కుండి. ఎవరు చేశారన్నది అయితే తెలీదు. ఊడుస్తావా? లేక అమ్మ లే, నువ్వు ఊడుస్తావా? ఊడ్చే ఇలా ఊడ్చి పట్టుకో. చూడు దక్షిత్, నువ్వు ఉండు దక్షిత్. వెయిట్ ఇటు ఇచ్చేసి అమ్మ, ఇలా ఊడవాలి. ఓకే, ఇలా. నువ్వెక్కడికి? నువ్వు చేస్తావా? మొదలు పెట్టారా ఫైటింగ్ ఇద్దరు? దక్షిత్ తప్పు చెయ్యి. తుడిచే. గుడ్, వెరీ గుడ్. స్లోగా, ఓకే, స్లోగా వేసే. గుడ్. చెల్లి చూడు నేను ఎలా చేస్తుందా. అన్నేం చేస్తున్నాడా శ్యామ? ఇప్పుడు చెల్లికివ్వు. ఓకే, చెల్లికివ్వు. ఇప్పుడు చెల్లి చేస్తుంది, ఇవ్వు. చెల్లికివ్వు. నువ్వు చేస్తావు శ్యామ? ఐన్మాల్ సూపర్. ఐన్మాల్ దక్షిత్, ఐన్మాల్ ఎస్. వా సూపర్. ఇది చెప్తావు నువ్వు? నీకు తెలుసా ఇవేంటో? ఆయిల్ ట్యాంకరే. ఫస్ట్ నేను చెప్పు, ఇదేంటిది? వాట్ ఈస్ దిస్? బైసైకిల్. దిస్ వన్? అది కూడా బైసైకిలేనా?
ఇది స్కేట్ బోర్డ్. బస్. ఇది లారీ. ఇది గార్బేజ్ ట్రక్. ఇది ఇది అదే ఏంటది? ఫైర్ ఇంజిన్. సూపర్. మరి ఇది ఇది ఏంటది? ఇది చెప్పినానా? ఇదేంటిది? అంబులెన్స్. ఇది ట్రాక్టర్. ఇది 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 టౌ ట్రక్. ఇది వ్యాగన్. ఇది ఆయిల్ ట్యాంకర్. ఇది 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 వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? క్యారవన్. మరి ఇది దిస్ వన్ దిస్ వన్ దిస్ వన్ దిస్ వన్ దిస్ వన్ మోటార్ సైకిల్. దిస్ వన్ స్కూటర్. అషమ్మ ఉంది. అషమ్మ ప్లీజ్. నానా వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? కేక్. మఫిన్. ఇది 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 నీకు తెలుసు. ఇదేంటిది? పిజ్జా. అషమ్మ ఉండమ్మ. నానా ఇది ఇదేంటిది? ఇది బి మీన్స్ బాయ్. ఇది గర్ల్. ఇది హ్యాట్. ఇది క్యాన్. ఇది డైనోసార్. ఇది అషమ్మ ఉండమ్మ. ఇది ఇది చెప్పు. వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఓకే. డైనోసార్ అలాగే అంటారులే. ఇదేం చెప్పు. ఇదేం చెప్పు. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? అషిమ ప్లీజ్. అషిమ ఉండషిమ. ఆడేది చెప్తున్నాడుగా. వెయిట్ చేయి. తప్పు. హెలికాప్టర్. మరి ఇది 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 స్పేస్ షటిల్. ఇది రాకెట్. మరి ఇది బోట్. ఇది ఇది అషమ్మ అని చదువుకుని. అయ్యో. సో చూసారు కదండి, ఇలా ఉంటాయన్నమాట. వాడికి ఏదైనా నేర్పిద్దామన్నా ఉండదు. ఈవెన్ వాడు డ్రాయింగ్ వేసుకుంటాడు అని చెప్పినా సరే, కూర్చోపెట్టినా, ఎంత అందకుండా పైన పెట్టినా సరే అక్కడికి వచ్చి ఏదో విధంగా లాగేస్తూ ఉంటుంది దానికి ఇవ్వాలని. నిజంగా అండి, నేను తప్పకుండా ఈ టాపిక్ గురించి మాట్లాడాలి. చిన్న ఏజ్ డిఫరెన్స్, ఇద్దరికి హార్డ్లీ 1.5 year డిఫరెన్స్. ఇట్స్ వెరీ టఫ్. దాని గురించి నేను చాలా విషయాలు మాట్లాడాలి. అంటే పాజిటివ్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్స్ అంతకన్నా ఎక్కువ ఉంటాయి. దాని గురించి తప్పకుండా మాట్లాడతాను, చాలామందికి హెల్ప్ అవుతుంది. విచ్ వీఆర్ గోయింగ్ త్రూ అనమాట. ఇలానే ఉంటుంది. వాడికి ఏదైనా నేర్పించాలన్నా ఇద్దరికి టైం స్పెండ్ చేయలేము, ఇద్దరు ఫైట్ చేసుకుంటారు, ఎటు కాకుండా పోతుంది. అండ్ ఇలాంటి గొడవలు నాకు వీడియో షూట్ చేయాలంటే అస్సలు అవ్వదు అనమాట. అందుకే నేను ఎక్కువ చూపించలేకపోతున్నాను. ఇద్దరు ఇలా ఫైట్ చేసుకుంటూ ఏడుస్తూ ఉంటారు. అండ్ ఇంటికి వచ్చాక ఇలా కాసేపు వాడి ఇంట్రెస్ట్ ఉన్నంతసేపు ఇలా ఈ బుక్ రీసెంట్ టైమ్స్లో తీసాము. ఎందుకంటే అంతకుముందు ఆ పేజ్ ఒకటి చింపాడు కదా, సో అది వాంటెడ్లీ చింపలేదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా చిరిగిపోయింది. అది ఇంకా చింపేస్తాడేమో అని నేను తీయలేదన్నమాట. వాడికి ఎందుకంటే ఫ్లాష్ కార్డ్స్ ఇవన్నీ ఆల్రెడీ చదివేశాడు. అన్నీ వచ్చు ఫ్లాష్ కార్డ్స్లో. నా దగ్గర 4 or 5 ఉంటాయి, మొత్తం అన్నీ వచ్చు అందులో. ఈ బుక్లో ఏంటంటే ఒక 1000 words వరకు ఉంటాయి అనమాట. ఇది అమెజాన్లో 1000 words బుక్ అంటే మీకు ఈజీగా దొరికేస్తుంది. నేను ఇది మిగిలినవి తెలుస్తాయి అన్నట్టు తీసుకున్నాను అనమాట. అండ్ రీసెంట్గా ఇందులో కొత్తవన్నీ నేర్చుకుంటూ ఉన్నాడు. మీరు కొన్ని ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా. వాడికి ఇలాంటి లెర్నింగ్వి చాలా ఇష్టం అనమాట, అందుకే ఇష్టంగా చేస్తాడు. సో అది. అండ్ మా యాక్టివిటీస్ ఇలా ఉంటాయి. ఇంక ఈవినింగ్ వాళ్ళ టాయ్స్తో కాసేపు ఆడుకుంటారు. అండ్ ఈవినింగ్ 7 కల్లా ఫుడ్ పెట్టేసి ఇంకా వాళ్ళ
డైలీ రొటీన్ ఉంటదనమాట. సో, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఇంకొకటి వేరే స్పెషల్‌గా వ్లాగ్ అయితే షేర్ చేస్తా మార్నింగ్ టు నైట్ రొటీన్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.